పిల్లలు చెప్తూ ఉంటారు, మొన్న సెమీ క్రిస్మస్కి నాకు ఎంత ముచ్చటేసిందో. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, ఇవన్నీ ఫలాలేగా. నా ప్రశ్న, దీనిలో ఎన్ని ఫలాలు ఉన్నాయి మన దగ్గర? ప్రేమ అనే ఫలం ఉందా? బైబిల్ చెప్తుంది, ప్రేమ సమస్త దోషములను కప్పును. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పరే, హల్లెలూయా. ప్రేమ ఉంటే అన్నీ ఉన్నట్టేగా. ప్రేమ సహిస్తుంది, ప్రేమ భరిస్తుంది, ప్రేమ ఏం కోరుకోదు, మత్సరపడదు, ప్రేమ వైరుధ్యమును కోరుకొనదు. ప్రేమ అన్నిటికీ మూలమే ప్రేమ. పరిశుద్ధులందరూ స్తోత్రం చెప్పండి. ఫలముల్లో కల్లా ప్రథమ ఫలం అదే. భర్తను ప్రేమించలేరు, భార్యను ప్రేమించలేరు, బిడ్డలను ప్రేమించలేరు, తల్లిదండ్రులను ప్రేమించలేరు, అత్తామామను ప్రేమించలేరు. కానీ బల్లారాధనలో మాత్రం నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తారు ఆయనకి. బైబిల్ చెప్తున్న ముచ్చటేమిటో తెలుసా? నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించలేకపోతే నువ్వు దేవుణ్ణి ఎలాగూ ప్రేమించగలుగుతావు? హౌ కెన్ యు లవ్ గాడ్ వితౌట్ లవింగ్ యువర్ నైబర్? నీ సహోదరుణ్ణి, నీ స్నేహితుణ్ణి, నీ సహచరుణ్ణి నువ్వు ప్రేమించలేకపోతే నువ్వు దేవుణ్ణి ఎలా ప్రేమించగలుగుతావు? ఇంకో స్టెప్ ముందుకేసి చెప్తున్నాను ఈ మాట, బైబిల్లో మాటే. ప్రేమ లేకపోతే ఆయనను చూడలేం అని మీకు జ్ఞాపకం చేస్తున్నా.